హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి సంకటహార చతుర్థి అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నాను కదండి. మార్నింగ్ అయితేనండి తలస్నానం చేసండి, ముడుపు అయితే సోమవారం పూజ చేసి ముడుపు కట్టాను కదండి. ఇప్పుడు కూడానండి తలస్నానం చేసేసండి సోమవారం ముడుపు ఇప్పండి. ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసుకునండి బెల్లంతో అయితేనండి పరవాన్నం వండేనండి. పరవాన్నం వండేసాకనండి సోమవారికి ఇంకో 2 నైవేద్యాలు అయితేనండి కుడుములు తయారు చేశానండి. పరవాన్నం, కుడుములు, సెలవుడి, వడపప్పు ఈ 3 అయితేనండి సోమవారికి కొబ్బరికాయ అన్నీ తెచ్చండి సోమవారికి నివేదన అయితే చేశానండి. ఇక్కడ ఇలాగా మనం సోమవారికి బాగా ఇష్టమైంది ఏంటంటేనండి గరిక అండి. గరిక తెచ్చుకున్నానండి. గరిక తెచ్చండి గరికతోటండి సోమవారం బాగా అలంకరించానండి గరికతోటి. నెక్స్ట్ అండి ఎర్ర పువ్వులతోటే చేయాలటండి. ఎర్ర పువ్వులు, ఈ ఎర్ర పువ్వులతో అయితేనండి నేను గణపతి అష్టోత్తర నామావళి చదువుతూనండి పువ్వులతో అయితేనండి అర్చన చేశానండి. అక్షంతలతోటి, పసుపుతోటి, కుంకుమతోటి అన్ని అక్షంతలు అయిపోయిందండి. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ అయితేనండి చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలండి. దానికి ఇవ్వాలంటేనండి మాకు చుట్టూరు వర్షం వచ్చేటట్టు ఉందండి. బాగా నల్లగా మేఘం అయితే పట్టేసిందండి. చుక్కలు రావట్లేదు, చంద్రుడు రావట్లేదండి. ఇప్పుడు 10 వరకు చూసానండి, ఇంకా రావట్లేదని ఇంక నేను ఏం చేశానంటేనండి ఫోన్లోనండి చంద్రుడిని అయితే పెట్టుకునండి సోమవారికి ఆర్ఘ్యం ఇచ్చేసానండి. ఇలాగా చూసేయండి. ఇగోండి నేనైతే ఇలాగా పసుపు, కుంకుమ, అక్షింతలు అంటే అక్షింతలు కాదండి, వైట్ బియ్యం అన్న తీసుకోవాలటండి. నాకు తెలియదండి, నేను అక్షింతలు తీసుకున్నాను. మాకు ఇలాగే ఫస్ట్ ఏ పూజ చేసినా ఇలాగే వదులుతామండి, అందుకని నేను అక్షింతలు తీసుకున్నానండి. ఇలా తీసుకునండి చంద్రుని చూస్తూనండి అలాగా 3 టైమ్స్ అయితే ఆర్ఘ్యం వదిలేసానండి. ఇలా మనం చంద్రుడి గురించి ప్రార్థన చంద్రుడు ఇలా ప్రార్థన చేయాలండి. సంకటహార చతుర్థి చేశాను తండ్రి, నాకు ఫలితాన్ని తండ్రి అంటూనండి మనం 3 సార్లు అండి దేవుణ్ణి తలుసుకుంటూనండి చంద్రుడిని మనము ఆర్ఘ్యం అయితే ఇవ్వాలండి. ఇలాగ పైన మనం చంద్రుని చూస్తే ఆర్ఘ్యం అంటే ఒక పళ్ళెంలోకి ఇవ్వాలండి. మన పళ్ళెంలోకి, ఆ పళ్ళెంలోదండి మనం తులసి చెట్టుకి అయితేనండి వేసేయాలండి ఆ నీళ్ళు. ఇప్పుడండి మంగళహారతి అయితే ఇచ్చేయాలండి. స్వామివారికి మంగళహారతి ఇచ్చేసండి మనం స్వామివారిని గణపతాయ నమః అని మొక్కుకుంటూనండి ప్రదర్శనలు అయితే చేయాలండి. 11 ప్రదర్శనలు చేసుకునండి స్వామివారికి సంకటహార చతుర్థి చేశాను తండ్రి, నాకు ఫలితాన్ని తండ్రి, నా కోరికలు నెరవేర్తండ్రి నేనైతే దండం పెట్టుకున్నానండి. ఇదండి ఈరోజు నా పూజ. మరి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్